హల్లో పోసాని, ఏంది సంగతలా? నీ పోసుగాల నన్ను చూసి అట్ట నీళ్లు తాగుతావేంది? నీ మాటలతో ప్రత్యర్థులకి నీళ్లు తాగించే నువ్వు నన్ను చూసి తాగితే ఎట్టాగానే మేటర్లోకి వచ్చేయి. ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు. నేను ఒక 4 నెలల నుంచి ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నా. గొంతుకి ఆపరేషన్ జరిగింది, మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడే కొంచెం నా గొంతు వస్తూ ఉంది. మీ నాయకులు అధికారం కోల్పోగానే కొంతమంది విదేశాలకి, కొంతమంది బెడ్ల మీదకి వెళ్ళారింది స్వామి. అయినా ఇంకా 1 month 1.5 month ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ నేను ఈ 3-4 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకేమాత్రం శక్తి లేదు. అయినా శక్తికి తెచ్చుకొని మీ ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా. మొత్తానికి జగన్పై వీరభక్తితో నీకు ఓపిక లేకపోయినా వచ్చానంటావు, అంతేనా? నా గురువు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్ రెడ్డి మీన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళం నేను కాదు, ఆయన కాదు కాబట్టే ఆయన దగ్గరే నేను ఉంటున్నా 15 ఏళ్ల నుంచి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు తర్వాత చచ్చిపోతానో తెలుసు కదా, అక్కడ దాకా ఈయన దగ్గరే ఉంటా. ఇప్పుడు ఆ అఫిడవిట్ నేనే వెరబల్గా ఇస్తున్నా. దేవుళ్ళనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. వరే దేవుడి కంటే నీకు జగనే ఎక్కువని గొప్పగా చెప్తున్నావుగా. జగన్ పిచ్చి పట్టిన నిన్ను ఇంకా జనాలు ఏం నమ్ముతారు చెప్పు? మీరు తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా, ఆయన కార్యకర్తనైనా, ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా. జగన్ పొరపాట్లు నువ్వు నిజంగా చెప్పేవాడివే అయితే ఆయనకి 11 సీట్లు వచ్చినంత వరకు గమ్మున ఎందుకుంటావో? ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు. లడ్డు గురించి ఒకసారి, భారతదేశం మొత్తం లడ్డు గురించి. ఇప్పుడు అఫిడవిట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడవిట్ ఇవ్వాలి అని సెలవిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ని అఫిడవిట్ అడిగింది ఈవో అయితే నువ్వేంది బాబు అంటున్నావు? ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు. ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టి ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి, అనవసరంగా నేను బీజేపీతో పొట్టు పెట్టుకున్నా. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. చంపలేసుకుంటున్నా. ఇంకా లైఫ్లో ఎప్పుడు బీజేపీతో కలవను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో కటీఫ్ చేయించుకుంటున్నా. ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను, అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు. మసీదు నుంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మాటలు ఎక్కడే, మళ్ళా మోడీతో వెళ్ళాడు. బాబు అన్న డైరెక్ట్గా మోదీతో కలిశాడు పోసాని, మీ జగన్ దొంగచాటుగా గెలిచాడుగా. డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకి దండం పెట్టాడు. సార్ మమ్మల్ని కలుసుకోండి సార్, మమ్మల్ని పొత్తులో కలవండి సార్ మాతో. ఈయన అమిత్ షాకి కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూస్తుంటాం. షా కాళ్ళు బాబు ఎక్కడ పట్టుకున్నాడా? మీ వాళ్ళ మార్ఫింగ్ ఫోటోల్ని నువ్వు నిజం ఫోటోలు అనుకుంటున్నావా ఏంది? ఓన్లీ ఒక్క జగన్కి ఎందుకు? ఇంకొకరు మహానుభావులు చెప్తున్నారు, ఏం జగన్ ఇస్తే తప్పే ఉంది? తప్పు లేదు. ఎందుకు ఇవ్వాలో చెప్పండి, ఎందుకు ఇవ్వాలో చెప్పండి. తిరుమల డిక్లరేషన్ ఓన్లీ జగన్నే ఇవ్వమన్నట్టు ఫీల్ అవుతావేంది? గతంలో సోనియా, షారుఖ్ లాంటి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వలేదా? ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దైవభక్తుడు, హిందుత్వ ఓపెన్గా చెప్తాడు. మీ జగన్ని కూడా మోదీలాగా హిందూ అని చెప్పించొచ్చుగా పోసానే. చూసారా, ఇది దేవాలయానికి వెళ్ళాను, సిక్కు ప్రార్థనా మందిరాలకు వెళ్ళాము, నేను నా భార్య. ముస్లిం మసీద్కి వెళ్ళాము, దర్గాకి వెళ్ళాము. చూడండి, ఇవన్నీ వీడియో.
మనలో మన మాట. మీ దంపతుల్లాగా జగన్ దంపతులు కూడా గుళ్ళకి మసీదులకి ఎప్పుడన్నా వెళ్ళారా? ఎప్పుడు దొంగచాటుగానే అధికారంలోకి వస్తావు నారా చంద్రబాబు నాయుడు. అనుభవించు, మోసాలు చేస్తావు, అనుభవిస్తావు, పొత్తులు కొంటావు అంటావు, మోడీ కేడీ అంటావు, మోడీ దేవుడు అంటావు, అమిత్ షా దొంగ అంటావు, మళ్ళా దొర అంటావు. అన్నీ అను, తప్పేం లేదు. అన్నీ అను, అన్ని కులాలను మోసం చేయి, అన్ని మతాలను మోసం చేయి. అదే ముస్లింలను మోసం చేయి, అదే ముస్లిం దగ్గర హిందువులు తిట్టు, హిందువుల దగ్గర ముస్లింలు తిట్టు, నువ్వు అధికారం చలాయించు. బాబు అందరినీ మోసం చేసేవాడే అయితే బంపర్ మెజార్టీతో ఎట్ట గెలుస్తాడు? కానీ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన హుందాగా సీట్లో కూర్చొని మిస్టర్ చంద్రబాబు నాయుడు గాడ్ బ్లెస్ యూ, కాంగ్రాట్స్, పవన్ కళ్యాణ్ కాంగ్రాట్స్ అని హుందాగా వచ్చి పెట్టి ఇల్లులోడే ఏం పాపం చేస్తున్నాడు? ఎందుకు మీరంతా కూటమిగా తయారైపోయి ఒక కుర్రోడిని 50 ఏళ్ల వయసు కూడా రాలా ఇంకా ఆ కుర్రో అతన్ని ఎందుకు ఎంత హింసిస్తున్నారు? మొన్నటి వరకు జగన్ సింహంలాగా సింగిల్ అని చెప్పి ఇప్పుడు హింసిస్తున్నారని ఫీల్ అవుతున్నా. ఇతను ఉంటే, జగన్ అనేవాడు ఉంటే ఫర్దర్గా నా కొడుక్కి ప్రాబ్లమా? ఎనీ టైం జైల్లో పెట్టాలి, ఎప్పుడైనా సరే చంపాలి, ఎప్పుడైనా సరే రాజకీయ జీవితం నాశనం చేయాలనా? ఏంటయ్యా ఈ అఫిడవిట్? బాబు నిజంగా జగన్ని చంపాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేసేవాడు కదా పోసానే. ఇప్పటికీ నేను తెలుగు ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుమలని సర్వనాశనం చేయటానికి ఇలాంటి డ్రామాలు పెట్టి, అఫిడవిట్ అనే డ్రామాలు పెట్టి చేసి కలుషితం చేస్తున్నారు. తిరుమలని లడ్డూ కల్తీతో వీఐపీ టికెట్ల అమ్మకంతో ఆల్రెడీ మీరు సర్వనాశనం చేశారని అందరికీ తెలుసులే. తప్పలేదు, ఎన్ని మోసాలు చేసినా ముఖ్యమంత్రి ఉండమనండి. చంద్రబాబు ఏదో నీ దయాదాక్షిణ్యాలతో సీఎం అయినట్టు అట్టా సీఎంగా ఉండమనండి అంటావేంది? ఆయన ప్రజల అంగీకారంతోనే సీఎం అయ్యాడు. చెప్పినంత వరకు జారుగానే ఇంక సొక్కా బిక్కు నువ్వు బయలుదేరు.